మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి మెగా 158 సినిమాలో బాలీవుడ్ యాక్టర్ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు అని చెప్పేసి ఒక వార్త మాత్రం వైరల్ అవుతూ ఉంది. సో ఇది తెలిసిన తర్వాత ఈ సినిమా మీద ఎక్కడలేని ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా పెట్టుకుంటూ ఉన్నారు. సో దీని ద్వారా కూడా ఏమైనా మైనస్ పాయింట్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి నిజంగా నటిస్తున్నారా? సో ఖచ్చితంగా ఏదైతే మెగా 158 ఉందో దాని గురించి ప్రతిరోజు ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే ఫ్యాన్స్కి అయితే ఎనలేని ఆశలు పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే స్టార్ క్యాస్ట్ అనేది చాలా ముఖ్యం ప్రతి సినిమాకి. అందులో చిరంజీవి గారి సినిమాలో స్టార్ క్యాస్ట్ అంటే అందరూ కూడా ఆచితూచి తీసుకుంటారు డైరెక్టర్లు. మరి ఆయన తోటి పనిచేసే యాక్టర్లు అయినా, విలన్స్ అయినా, కమెడియన్స్ అయినా బాగా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని అలాగే తీసుకుంటారు అనమాట. మరి ఇక్కడ అనురాగ్ కశ్యప్ గారు ఆల్రెడీ మన మహారాజా సినిమాతో ఒక వెలుగారు. సో ఆయన రీఎంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అంటే ఆయన ఎక్కువ ఆలోచించి సినిమాలు చేస్తూ ఉంటాడు. సో ఎక్కువ ఏ పడితే అవి చేయడం అనమాట. సో మరి ఆయన చేస్తున్నాడు అంటే అవతల కూడా మంచి క్యారెక్టర్లో దమ్ము ఉంది, పర్ఫెక్ట్గా ఉందనుకుంటే చేస్తాడు. సో అలా ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టర్ వచ్చిందనమాట. సో ఆల్రెడీ నోన్ ఫేస్ కాబట్టి చాలా మందికి ఇక్కడ కూడా మహారాజా సినిమాతో బాగా పరిచయం ఆయన మొహం. అంటే నిన్ననేమో కార్తీ నటిస్తున్నాడు అన్నారు, ఇప్పుడు ఈ అనురాగ్ కశ్యప్ గారు అంటున్నారు. అంటే ఇట్లా మళ్ళీ మల్టీ స్టార్ పెట్టుకొని దెబ్బపడే అవకాశం ఉందని చెప్పి అనురాగ్ కశ్యప్ గారు నటించడం వల్ల దీంట్లో ఏం మల్టీ స్టార్ అయిపోదు. సో ఆయన క్యారెక్టర్ గానే చూస్తారు. ఆయన అంతా ఒకవేళ ఆయన హీరోగా సినిమా చేసినా తప్ప ఆయన ఇలాంటి సినిమాల్లో ఏదైనా చేస్తే దాని క్యారెక్టర్ గానే చూస్తారు. పోలీస్ క్యారెక్టర్ వేసినా, ఒక విలన్ క్యారెక్టర్ వేసినా, సో ఏది చేసినా ఒక క్యారెక్టర్ మాత్రమే గుర్తుంటుంది అక్కడ. సో ఆయన హీరోకి సమానంగా ఆయన క్రేజ్ రాదు కూడా. అంటే ఆయనకుండేది ఉంటుంది ఒక యాక్టర్గా. బట్ ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారు పక్కన ఒక యాక్టర్గానే కనిపిస్తాడు. సో కార్తీ గారికి మాత్రం ఆ వెయిట్ ఉంటుంది. ఒకవేళ మల్టీ స్టార్ అనిపించుకునే ఛాన్స్ కానీ ఆ వెయిట్ కానీ కార్తీ గారికి ఉంటుంది. సో ఈయనకి అంత పెద్ద అంటే వెయిట్ అయితే ఉండదు ఒక హీరోగా. ఒక క్యారెక్టర్గా ఈయన ఒక బలం చేకూరుస్తుంది సినిమాకి. సో బాబీ గారికి తెలుసు ఎవరిని ఎట్లా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చూస్తాడు ఎవరు ట్రెండింగ్లో ఉన్నారు, ఏ క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు ఏంటి అని చెప్పి. సో మన డాకు మహారాజులో బాబీ డియోల్ గారిని తీసుకొచ్చారు. సో అట్లా ఏంటంటే ఆ హీరోకి ఇంకో వెయిట్ రావాలంటే విలన్ కూడా ఆపోజిట్ అంతా కొంచెం బాగా తెలిసిన వ్యక్తి, బాగా క్యారెక్టర్కి పొటెన్షియల్ ఉన్న వ్యక్తే తీసుకురావాలి. సో మరి డైరెక్టర్గా అది వాళ్ళ పని. సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అనేది వచ్చిన తర్వాత ఆడియన్స్ నిర్ణయించుకుంటారు అనమాట. సో మరి బాబీ గారు అయితే మాక్సిమం ఫెయిల్యూర్స్ లేకుండా నడుపుకుంటూ వచ్చారు ఆయన జర్నీని. సో మరి ఈసారి చిరంజీవి గారితో ఆల్రెడీ వాల్తేర్ వరే సూపర్ హిట్ కొట్టారు కాబట్టి మరొకసారి బ్లాక్ బాస్టర్ కొడతారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆయన నుంచి వేరే డిసప్పాయింట్మెంట్ వస్తుందని ఎవరు అనుకోరు. సో ఎందుకంటే మళ్ళీ బాబీ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఇంటర్వెల్ సీన్స్ అనమాట. ప్రతి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉంటుందో బయటకు వచ్చే ఆడియన్ ఫ్యాన్ ఎవరైతే ఉంటారో కాల్ రగరేసుకుని వచ్చే రేంజ్లో ఆ ఇంటర్వెల్ ఫైట్ డిజైన్ చేస్తారనమాట. సో అది ఎలాంటి సినిమాలైనా, ఆయన ఫ్లాప్ సినిమాలైనా, హిట్ సినిమాలైనా ఇంటర్వెల్స్ గురించి బాగా చెప్పుకుంటారు. సో మనం చూసుకుంటే అంతకుముందు జైలవకుశ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, మా వెంకీ మామ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, సో అట్లా ప్రతి సినిమా టు సినిమా మన వచ్చిన డాకులో కానీ, వాల్తేర్ వేరేలో కానీ ఇంటర్వెల్ అంటే అది ఒక చెప్పుకోదగ్గ విషయం. సో అలాగే విలన్కి ఒక దమ్కి ఇచ్చే ఒక ఇదనమాట. సో మరి ఇక్కడ విలన్గా చిరంజీవి గారికి ఆయన ఎంత సరిపోతారు. సో ఆయన ఇంకా బాగా మెప్పించగలడా హీరో కన్నా కూడా. మరి బాగా మెప్పిస్తే ఆయనకే పేరు వస్తుంది. సో ఏదైనా బాబీ గారు అనే వ్యక్తి బాగా చూసుకుని తీసుకుంటారు కాబట్టి ఆయన తీసుకోవడంలో ఈ సినిమాకి ఆయన వేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఉంటే ఇంకాస్త మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అవుతుందని అనుకుంటున్నాను.